నమస్తే. సుచింద్రం శక్తిపీఠం దేవాలయంలో ఆలయ ప్రధాన దేవతలు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఒకే రూపంలో కనిపిస్తారు. ఈ రూపాన్ని స్తనుమలయం అని పిలుస్తారు. ఈ ఆలయం శైవ, వైష్ణవ శాఖల్లో అతి ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి. స్తనుమలయ అనే పదం త్రిమూర్తులు అని అర్థం. స్తను అంటే శివుడు, మాల్ అంటే విష్ణువు, ఆయా అంటే బ్రహ్మ. 7 అంతస్తుల అద్భుతమైన తెల్లని ఆలయ గోపురం చాలా దూరం నుంచే కనిపిస్తూ సుచింద్రం ఆలయం దీని నిర్మాణ నైపుణ్యానికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. సతీదేవి శరీర అవయవాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా భక్తులతో పూజలను అందుకుంటున్నాయి. అలాంటి శక్తిపీఠాలలో ఒకటి సుచింద్రం శక్తిపీఠం. ఇది హిందువులకు ప్రధాన మతపరమైన ప్రదేశం. ఈ ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారిలో ఉంది. సుచింద్రం శక్తిపీఠాన్ని తనుమలయన్ లేదా స్తనుమలయం దేవాలయం అని కూడా అంటారు. సుచింద్రం శక్తిపీఠం దేవాలయంలో ఆలయ ప్రధాన దేవతలు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఒకే రూపంలో కనిపిస్తారు. ఈ రూపాన్ని స్తనుమలయం అని పిలుస్తారు. ఈ ఆలయం శైవ, వైష్ణవ శాఖలలో అతి ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి. స్తనుమలయ అనే పదం త్రిమూర్తులు అని అర్థం. స్తను అంటే శివుడు, మాల్ అంటే విష్ణువు, ఆయా అంటే బ్రహ్మ. ఈ ఆలయం సతీదేవి 51 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయం శక్తినారాయణి రూపంలో పూజించబడుతోంది. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు, బట్టలు లేదా నగలు పడిపోయిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయి. వీటిని చాలా పవిత్రమైన తీర్థస్థలాలుగా భావించి హిందువులు పూజిస్తారు. పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి దక్షుడు చేసిన యజ్ఞకుండలో దూకి ప్రాణత్యాగం చేసింది. అప్పుడు శంకరుడు సతీదేవి మృతదేహాన్ని మోస్తూ విశ్వమంతా ప్రదక్షిణ చేస్తున్నాడు. ఆ సమయంలో విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండించాడు. అప్పుడు 51 భాగాలుగా సతీదేవి శరీరం విభజించబడింది. ఇలా సతీదేవి పైదంతాలు పడిన ప్రదేశం సుచింద్రం శక్తిపీఠం అని నమ్మకం. విఘ్నాలకు అధిపతి గణపతిని రకరకాల భంగిమలో పూజిస్తారు. అయితే ఈ శక్తిపీఠంలో అమ్మవారు నారాయణి రూపంలో పూజించబడుతూ ఉండగా గణపతి స్త్రీ రూపంలో అంటే విఘ్నేశ్వరి రూపంలో పూజిస్తారు. ఇలా గణపతిని స్త్రీ రూపంలో పూజించడం దేశంలో మరెక్కడా ఉండదు. ఆలయంలో దాదాపు 30 చిన్న, పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఒకచోట విష్ణుమూర్తి అష్టధాతువు విగ్రహం ఉంది. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే సీతారాముల విగ్రహం కుడివైపున ప్రతిష్ఠించబడుతుంది. సమీపంలో గణేష్ ఆలయం, దాని ముందు నవగ్రహ మండపం ఉంది. ఈ మండపంలో 9 గ్రహాల విగ్రహాలు అందంగా నిలబడి ఉన్నాయి. అలంకార మండపంలో 4 సంగీత స్తంభాలు ఇక్కడ ఆకర్షణీయంగా కనిపిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఆలయంలోకి ప్రవేశించగానే కుడివైపున ఉన్న అలంకార మండపంలో ఒకే గ్రానైట్తో చెక్కబడిన 4 సంగీత స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలు మృదంగం, సితారా, తంబూరా, జలతరంగ వంటి విభిన్న వాయిద్యాల ధ్వనులను ఇస్తుంది.